Excuse me, sir. Oh, Abhi, come on in. Take your seat. థ్యాంక్ యూ సార్. సార్ మీకు తెలిసిందనుకుంటా ప్రాజెక్ట్ సక్సెస్ అయిందని. నాకంతా తెలిసింది అభి. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో థ్యాంక్ యూ ఎందుకు సార్, నా పని నేను చేశాను. ఇదిగోండి, ఇది నా రిజిగ్నేషన్ లెటర్. ఓకే, ఐల్ ఆర్గనైజ్ అ గ్రాండ్ పార్టీ ఆన్ యువర్ ఫేర్వెల్. సారీ సార్, పార్టీ ఫార్మాలిటీస్ అవన్నీ నాకు ఇష్టం ఉండవు. ఐల్ మీట్ యూ అగైన్. అభి ప్లీజ్ సిట్. సార్, నువ్వు చాలా డల్ గా ఉన్నావు. ఎనీథింగ్ రాంగ్? అదేం లేదు సార్. నాకు తెలిసింది, నువ్వు లవ్ లో పడ్డావు కదా, am I right? అలాంటిదేం లేదు సార్. కౌశల్య అంటే నీకు చాలా ఇష్టం కదా. కౌశల్య నాకు అంతా చెప్పింది. కౌశల్యకి నువ్వంటే చాలా ఇష్టం అంట. అభి, కౌశల్య ఎవరు తెలుసా? మా అమ్మాయి, ఐ మీన్ మై డాటర్. మీ ఇద్దరి విషయం మీ అమ్మ నాన్నతో నేను మాట్లాడేశాను. ఆల్రెడీ మీ పేరెంట్స్కి అన్ని విషయాలు తెలుసు. వాళ్ళు ఓకే అని చెప్పారు. నాకు నువ్వు అల్లుడుగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ ఇద్దరి పెళ్లి కూడా ఫిక్స్ అయింది. ఎక్కడో తెలుసా? తిరుపతిలో. దీనికి 1 వీక్ టైం ఉంది. హ్యాపీగా రెస్ట్ తీసుకో. ఓకే సార్. నువ్వు వెంటనే కౌశల్యకు ఫోన్ చేయి. తను బాగా టెన్షన్ పడుతుంది. హలో, హాయ్ కౌసల్య. హాయ్ అభి. డాడీ మీతో ఏమైనా? నీకు గుడ్ న్యూస్. నీ కన్నుల్లో చల్లని చూపయ్యేనా, నల్లని నీ కన్నుల్లో చల్లని చూపయ్యేనా, ఎర్రని నీ పెదవుల్లో తీయని పిలుపయ్యేనా, నీవు నడిచే దారుల్లో పువ్వులెన్నో పరిచేనా, పువ్వు కన్నా పదిలంగా నిన్ను ఎదలో దాచేనా. I love you, I love you, I love you, oh my love. I love you, I love you, I love you, oh my love. నుదుటిపై చెదరని ఒట్టునై ఉండిపోనా, పెదవిపై చెరగని పుట్టుమత్సనయ్యేనా ప్రియతమ. మనసులో మెదిలిన కోరికే తీరిపోగా మనిషినే ఎగురుతూ మప్పులో తేలిపోయా ప్రణయం. నీవు అలిసే వేళల్లో అమ్మనై తోడుండేనా, నీవు తలచే తలపుల్లో కమ్మని తలపయ్యేనా. I love you, I love you, I love you, oh my love. I love you, I love you, I love you, oh my love. I love you, I love you, I love you, oh my love. I love you, I love you, I love you, oh my love. నల్లని నీ కన్నుల్లో చల్లని చూపయ్యేనా, ఎర్రని నీ పెదవుల్లో తీయని
పిలుపయ్యేనా మురళిలో రవళిలా మోగిని నవ్వులోనా సరిగమా పదనిసా స్వరములై ఉండిపోనా సొగసరి కనులలో కదిలిన రూపమే ఎదురు కాగా అడుగులు అడుగిడి 7 అడుగులేసేనా పదమరి ఏడు ఏడు జన్మలకే 3 ముళ్ళు వేసేనా ఉన్న అన్ని జన్మలలో తోడు నీడగా నేరానా I love you I love you I love you oh my love I love you I love you I love you oh my love I love you I love you I love you oh my love I love you I love you I love you oh my love నల్లని నీ కన్నుల్లో ఎర్రని నీ పెదవుల్లో తీయని పిలుపయ్యేనా వాచ్మ్యాన్ 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 ఎవరు? హాయ్ అమ్మా. అభి వస్తున్నానుండు. హాయ్ అభి, ప్రయాణం ఎలా జరిగింది? అంతా ఫైన్ నాన్న. బాగా అలసిపోయినట్టున్నావు, రెస్ట్ తీసుకో. ఇంకో 1 వీక్లోనే నీ పెళ్ళి. హలో, ఇప్పుడే అభి వచ్చాడు, పెళ్లి పనులన్నీ చూసుకోవాలి. సరే, మళ్ళీ కలుద్దాం, ఉంటాను. రా కూర్చో. అభి, నిన్ను చూసి ఎన్ని సంవత్సరాలైందో తెలుసా? అవునమ్మా, ఇన్ని రోజులు నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. ఇక నుంచి మీతోనే ఉంటాను. చాలా సంతోషం. నువ్వు ఇక్కడుంటే చాలు. నువ్వేం చేసినా మా సపోర్ట్ ఎప్పుడూ నీకుంటుంది. థ్యాంక్స్ అమ్మా. అది సరే, కౌసల్య చూడ్డానికి ఎలా ఉంటుంది? బాగుంటుంది. డెఫినెట్ గా మీరు ఇష్టపడేలా ఉంటుంది. ఆ అమ్మాయి నీకు ఇష్టమైతే చాలు. నాకు ఇష్టమే. అభి, బాగా టైర్డ్ అయిపోయావు, రెస్ట్ తీసుకో. నేను ఇప్పుడే నీ కాఫీ తీసుకొస్తాను. మ్మ్. హలో, నాకు స్పెషల్ కేసు ఇచ్చారు కదా, ఆ పెట్రోలింగ్లో నేనున్నాను. ఓకే, నేను తర్వాత మాట్లాడతాను. అలాంటి డౌట్ ఏం పడక్కర్లేదు, నేను మాట్లాడుతాను తర్వాత. ఓకే, బాయ్. అవడయ్య. హాయ్ సార్. హాయ్ రామ్, ఎలా ఉన్నావు? ఎనీహౌ, కంగ్రాచులేషన్స్, యువర్ డ్రీమ్ కమ్స్ ట్రూ. నువ్వు ఎస్ఐగా సెలెక్ట్ అయ్యావు. థ్యాంక్ యూ సార్. మీలాంటి సిన్సియర్ ఆఫీసరే నాకు ఎప్పుడు ఇన్స్పిరేషన్. ఓకే రామ్, యూ రిమెంబర్ వన్ థింగ్, పోలీస్ అంటే జనాల్ని భయపెట్టే సింహం కాదు, జనాల పాలిటి సేవకుడు. ఎస్ సార్, యు ఆర్ రైట్. ఐ విల్ ఫాలో దట్. మరి పార్టీ ఏం లేదా? వై నాట్? పెళ్లి నుంచి వచ్చాక పక్కా ఇస్తాను. ఓకే, పెళ్ళెవరిది? నా ఫ్రెండ్ అభిది. ఓ, మీ యూఎస్ ఫ్రెండ్ అభిదే కదా, వచ్చాడా? వచ్చాడు సార్. పెళ్లికి ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాం సార్. అవును, కానీ ఈ మధ్య మీరు చాలా బిజీగా ఉన్నట్టున్నారు. ఓకే, నేను స్పెషల్ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను, ఆ పనిలో ఉన్నాను. మీరు కూడా రావాలి మరి. బహుశా నేను రాలేకపోవచ్చు, నా విషయస్ అభికి చెప్పు. ఓకే ఓకే సార్. సీ యూ. జాగ్రత్త. బాయ్. సీ యూ. వాడిని జీపెక్కించండి సార్. హలో, ఎక్కడున్నావు? బాయ్. వస్తున్నా. ఇంకా రెడీ అవ్వలేదా నువ్వు? అక్కడ బస్సు రెడీగా ఉంది. మన వాళ్ళంతా తయారై ఉన్నారు. నీకోసమే ఎదురు చూస్తున్నారు. త్వరగా పద. అందరూ రెడీ అయ్యారంటే మీరు వెళ్ళండి అమ్మా. ఐల్ కమ్ విత్ మై ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఇట్స్ మై ప్లాన్. అబ్బి, పెళ్లి కొడుకువి నువ్వే ఇక్కడుంటే తిరుపతికి వెళ్ళి మేమేం చేయాలి? అరే అమ్మా,
ఇంకా పెళ్ళికి ఎన్ని రోజులుంది? ఇంకా 5 రోజులుంది. అవును కదా, ఆ? అందుకే నేను ఫ్రెండ్స్తో వస్తాను. మీరంతా వెళ్ళండి. అభి, పెళ్లికి ముందు ఫ్రెండ్స్తో ఏంటి ప్లాన్? అదంత మంచి పద్ధతి కాదు. బ్యాచులర్ ట్రిప్ అమ్మా. హ్మ్, మ్యారేజ్ అయిన తర్వాత బిజీ అయిపోతాను. హ్మ్. అందరినీ కలిసి చాలా రోజులైందమ్మా. సరే, నీ ఇష్టం. నాకు ఇష్టం లేదు. నువ్వు ఒక్కగానొక్క కొడుకువి. నీ ఆనందమే నా ఆనందం. కానీ దారిలో పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో. లేదమ్మా, అలాంటిదేం చెయ్యను. ఆహా, ఏం తెలియని వాళ్ళ మాట్లాడుకో. ఎంతైనా నువ్వు నా బంగారం కదా. అలాంటి పనులు చేయవని నాకు బాగా తెలుసు. అయినా కొంచెం జాగ్రత్త. థ్యాంక్స్ అమ్మా. సరే, నేను వెళ్తాను. బయటంతా వెయిట్ చేస్తున్నారు. నువ్వు వచ్చేలోపు పెళ్లి ఏర్పాట్లు చేయాలి కదా. వెళ్ళొస్తాను. ఓకే అమ్మా. చెప్పినవన్నీ గుర్తున్నాయిగా? ఫోన్ చేయాలి. హలో రామ్, నేను గెస్ట్ హౌస్లో ఉన్నాను రా. నువ్వు స్ట్రైట్గా ఇక్కడికే వచ్చాయి. ఇక్కడ నుంచి కలిసి వెళ్దాం. హాయ్ రామ్. హాయ్ రా, రెడీయా? వెళ్దామా? నీకోసమే వెయిటింగ్ రా. ఉండు, వస్తున్నా. పోలీసోడు అనిపించుకున్నావు కదరా. జరగాల్సిందంతా జరిగిన తర్వాత యువర్ అండర్ అరెస్ట్ అన్నట్టు ముందొచ్చి నన్ను పెళ్లి కొడుకుని చేయాల్సింది పోయి ఆలస్యంగా వచ్చి వెళ్దామా అంటావేంట్రా? సారీ డార్లింగ్. కమ్ ఆన్ మ్యాన్. ఇంతకు వీళ్ళిద్దరు ఎక్కడ్రా? ఫోన్ చేసి రమ్మన్నావు కదా. ఆ విధవలెందుకురా? దారమట మందు చిందు అంటారు, అందుకే పిలవలేదు. సర్లే, అయితే నేను కూడా వెళ్తా. అరే ఆగరా, ఆగు. నేను ఆల్రెడీ వాళ్ళకి చెప్పానురా. కాకపోతే ఇక్కడికి రమ్మని చెప్పలేదు. దారిలో మనమే పిక్ చేసుకుంటామని చెప్పాను. అయితే ఓకే. లెట్స్ గో. రామ్, టేక్ ఇట్. సడన్ గా ఈ జర్నీ ప్లాన్ ఏంట్రా? ఎంజాయ్ చేద్దాంరా. ఈ సిటీస్ చూసి చూసి బోర్ కొట్టేసింది. మన వాళ్ళవన్నీ విలేజెస్ కదా, అందుకే ఇలా ప్లాన్ చేశాను. ఊళ్ళన్నీ తిరుగుతూ అలా తిరుపతికి వెళ్ళిపోదాం. ఓకే, దట్స్ నైస్ ప్లాన్. ఆఫ్టర్ లాంగ్ టైం ఈ జర్నీ చాలా జోవియల్గా ఉండాలిరా. ఈ టైంలో పిల్లట్ వచ్చిందేట్రా? రామ్, ఫోన్ రా. ఎవర్రా? ఏదో అన్నౌన్ నెంబర్ రా. ఓ మంచి ఫ్యాన్సీ నెంబరేరా. ఓ అదా, అది మా సిఏ నెంబరు. అతను ఒక శివమాన్ లాంటాడు. ఏంటి మాట్లాడతావా ఇప్పుడు? మాట్లాడరా. సరే అయితే. హలో రామ్, డ్రైవ్ చేస్తున్నాడు సార్. నేను అభిమన్యుని. థ్యాంక్ యూ సార్. ఎనీ మెసేజ్ ఫర్ రామ్? రేయ్, కాన్గడ్ ఫోన్ రా. స్పీకర్ ఆన్ చేయి. హలో. अरे अभी कहाँ रे? వస్తున్నాం షేర్. నువ్వు రెడీయేనా? अरे मैं रेडी है रे, रोड पे वेटिंग करता तेरे लिए. ఓకే మామ్, జస్ట్ 10 minutes. जल्दी आ रे, ऊपर इंडा मारता. ఈ వెధవకి ఇంకా ఏ అమ్మాయి తగలేదేమో, అందుకే ఎండ కనిపిస్తుంది. లేదంటే వీడికి కళ్ళు కనిపించవు. अरे वो साले को मूसकमन बोल रहे. సర్లేరా, నువ్వు రెడీగా ఉండు, మేము వస్తున్నాం. हाँ ठीक है, शुक्रिया. లాగయ్యాడు. బండి లాంటి వీడు ఓడలాగా అయ్యి ఒళ్ళు బలిసి తిరుగుతున్నాడు. चुप रे, मैं ओड़ा नहीं, बड़ा शिप हूँ. షిప్ లాగా ఇలాగే ఉన్నామంటే ఎప్పుడో మునిగిపోతావు. तू तेरी, तू हद में ये सही था रे. चलिंदर मॉडल बात करता साला. రేయ్, నేను జాబ్